ఎంకిపెల్లి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వల్ల ఆమె గ్రామ పంచాయతీ కార్యదర్శి సావుకు వచ్చినట్టే ఉన్నది కదా. అగో అట్లాంటివేమే బాలన్న, ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగుల పానాల మీదకి వస్తున్నాయా అంటే ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని ఇంటే మాత్రం అట్లనే అనిపిస్తున్నది అంటున్నారు. గ్రామ కార్యదర్శికి ఫోన్ చేసిన ఒక ఆయన ఏమంటుండో ఇనుర్రి. సార్ నమస్కారం సార్. నమస్తే రవీందర్. సార్ ఇప్పుడు నా పేరు వచ్చిందా సార్ ఇంద్రమ్మ కమిటీలో? రాలే కదా. ఎందుకు రాదు? నమస్తే సార్ అనుకుంటూ మర్యాదగా మాట్లాడినా ఆయనకు ఇల్లు రాలేదనేసరికి ఒక్కటే పరి కోపం నశాలానికి ఎక్కి ఏమంటుండో ఇనుర్రి. సరే నేను వస్తాను. నాకు మీరు రాలేదు ఎక్కడ? నువ్వు ఉంటావా స్కూల్లో దాంట్లో మన గ్రామ పంచాయతీలో? నేను వస్తాను. నాకు అట్లా అన్నాడా? ఇంకేమన్నాడో ఇనుర్రి. రాజకీయం చేస్తే మాత్రం బాగుండదు బిడ్డ. నా కొడుకుని బతకను బిడ్డ, నేను వస్తాను అని చెప్తున్నాను అనుకున్నాను. ఎందుకని ఛాలెంజ్ చూసుకుంటా నీకు నేను మొడ్డ ఎకరం భూమి కానీ నిన్ను మాత్రం సంపి తీసి పెడతా. నోటితోని చెప్పరాని చెవులతోని ఇనరాని బూతులు తిట్టుకుంటా ఇట్లా అంటున్నది ఎవరంటే వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వాంకుడోతు తండాల ఉండే వాంకుడోతు రవీందర్ అట. ఈయన మళ్ళా కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తనంట. ఆయనకు ఇల్లు రాకుండా చేసింది ఆ తండా విలేజ్ సెక్రటరీ అభిలాష్ అని ఇట్లా అన్నాడంట. అయ్యా గిట్ల రవీందర్ ఎకరం భూమి అమ్మి అయినా నన్ను వేసేస్తా అంటుండు. నాకు పానభయం ఉన్నది, మీరే నన్ను ఏం చేయకుండా రక్షించుండ్రి అని రాయపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే పోలీసులు కేసు కట్టిరట. ఫోన్ మాట్లాడింది 24 తారీఖు నాడైతే ఇప్పుడు బయటకు వచ్చి ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంది ఆడియో. కాంగ్రెస్ పథకాలు పెట్టుడేమో కానీ కాంగ్రెస్ కార్యకర్తల పాపాన కార్యదర్శులకే రక్షణ లేకుండా పోయే కాడికి వస్తుంది. మార్పు అన్నారు, మామూలు మార్పు రాలేదు కదా అంటుర్రు ఈ ముచ్చట నల్లు.